ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈసారి కంబోడియా కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. ముంబైకి చెందిన ప్రియాంక శివకుమార్ అనే ఏజెంట్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిరుద్యోగ యువతే టార్గెట్గా మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతనమంటూ ప్రకటనలు రిలీజ్ చేసేది. అలా ఒక్కో బాధితుడి నుంచి 30,000 వసూలు చేసేది. బాధితులను కంబోడియాకు పంపేందుకు వీసాలు కూడా సిద్ధం చేసుకుంది. చైనాకు చెందిన ఓ సైబర్ క్రైమ్ కంపెనీ ఆమెను ఏజెంట్గా రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రియాంక ఇక్కడి యువతను కంబోడియాకు పంపి సొమ్ము చేసుకునేది. ఒక్కో నియామకానికి ప్రియాంకకు నేరగాళ్లు $500 చెల్లిస్తున్నారు. ప్రియాంక మోసాన్ని గుర్తించిన కొందరు కంబోడియాకు వెళ్లిన 3 రోజులకే స్వదేశానికి తిరిగి పంపాలని వేడుకుంటున్నారు. చెప్పిన పని చేయకుంటే బాధితులను మానసికంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొందరు నిందితుల చెర నుంచి తప్పించుకున్నారు. ఉద్యోగం పేరుతో సైబర్ నేరం చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. నెలల పాటు వేధింపులకు పాల్పడిన తర్వాత తిరిగి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాపోయారు. బిట్ కాయిన్ల రూపంలో డబ్బులు చెల్లించాలని చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తుంది. ఇలా సైబర్ నేరగాళ్లు డబ్బు ఆశ చూపి ఎంతో మందిని మోసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. మంచి జీవితం, విదేశాల్లో ఉద్యోగమంటూ చేసే ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.